నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ దుర్గా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం దానిపైన ధ్వంసం కావడం ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. అసలు దీని వెనకాల కుట్రలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. స్వయంగా వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేదంటే మహిళా నాయకులు కావచ్చు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది. దీన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు మనం నెగ్గము రానున్న ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో అని వైసీపీ భయపడుతోందా? అందులో భాగంగా ఇలాంటి పనులు చేస్తోందా? ఇప్పుడు ఈసారి టార్గెట్ కడప అని తెలుగుదేశం పెట్టుకుంది. సో అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలి, వై నాట్ పులివెందుల అని కూడా అన్నారు. దాంతో భయపడిన జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇలాంటి పని చేయించారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు తండ్రి ఫోటోనే తీసేసాడు ఆయన, మీకు తెలుసో లేదో, ఏంటి వాళ్ళ ఛానల్లో. ఎప్పుడైతే ఓడిపోయాక మళ్ళీ కొన్ని రోజులు తండ్రి ఫోటో పెట్టుకున్నాడు. అంటే అవసరానికి తల్లిదండ్రులను వాడుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించాడు ముఖ్యమంత్రి కావడానికి. తల్లితో అవసరం తీరిపోయాక గౌరవ అధ్యక్షురాలుగా పక్కకు తొలగించి తల్లినే ఇంట్లోంచి పంపించాడు. ఆస్తులు ఇవ్వకుండా చెల్లిని తన ముఖ్యమంత్రి కావడానికి ఆవిడ్ని సోపానంగా చేసుకుని తర్వాత ఆవిడని కూడా గెంటేశాడు. అది ఆయనకేం కొత్త కాదు. అందుకని ఇవాళ ఏం చేస్తే మళ్ళా నేను తెలుగుదేశాన్ని కాదని, అంటే మా వాళ్ళు నెగ్గుతారు వైసీపీ అని ఆలోచించి ఇలాంటి పనికి మాలిన ఒక ఆలోచన చేశారా? అందుకనే జంబులయ్య అనే వ్యక్తి చేత ఆయన విగ్రహాన్ని రాయితో కొట్టించి తల పగలు కొట్టించారు, సొంత తండ్రిది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పుడు రాజకీయం అనేది మనం ధైర్యంగా ముఖాముఖి పోరు అనేది అవసరం. మిమ్మల్ని నేను ఎదుర్కోవాలంటే డైరెక్ట్గా నేను మీతోటి తలపడాలి, అంతేగాని ఇలాంటి పనికిమాలిన వక్ర మార్గాల్లో వెళ్తే ఏమవుతుంది? విషయాలు నిజాలు బయటకు వస్తాయిగా. ఇది ఇప్పుడు సోషల్ మీడియా యుగం, తర్వాత మీకు టెక్నాలజీ యుగం, విదిన్ సెకండ్స్లో అన్నీ వస్తాయిగా. కాబట్టి ఇవాళ జంబులయ్యే చేశాడు అనేది అర్థమైంది. జంబులయ్యని అరెస్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు జంబులయ్య భార్య ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ పేరు బాలమ్మ. ఇది ఎక్కడ జరిగింది? నంద్యాలపట్నం శ్రీనివాస్ నగర్ అంటారు, అంటే శ్రీనివాస సెంటర్లో విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని ఇలా చేశారు. అయితే వాళ్ళ భార్య అంటోంది, మేము ఫస్ట్ నుంచి వైసీపీ సానుభూతి పరులం, సో మాకు పున్నా శేషయ్య అని ఆయన నాకు కూడా ఉద్యోగం ఇప్పించాడు, మమ్మల్ని వాళ్ళు చూసుకున్నారు, అంటే నా భర్త చేశాడు అని ఇండైరెక్ట్గా ఆవిడ చెప్తున్నట్టేగా. సో ఇప్పుడు తెలుగుదేశం ఏం చేయాలి? ఇప్పుడు కూటమి ఎలా స్పందించాలి అంటే, కూటమి అవకాశాన్ని చేజార్చుకోకూడదు. ఎందుకంటే వైసీపీ పిలిచి మరీ లడ్డూలాగా ఈ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? లోకేష్ కానీ, ముందు చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, లోకేష్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ స్పందించాలి. స్పందించి వాళ్ళు ఆ విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠ చేయించాలి, తయారు చేయించి ఒక కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి షర్మిల లాంటి వాళ్ళని పిలిచి లోకేష్ వచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తే ఇంకా ఇంతకంటే వాళ్ళకి వేరే ప్లస్ ఉండదు. ఇంతకంటే రానున్న ఎన్నికల్లో వాళ్ళు అంటే అక్కడ కళ్ళు మూసుకుని నెగ్గుతారు అనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని మనం తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నాము. నీచ రాజకీయాలు చేసే వైసీపీ వాళ్ళకి మాత్రం ఒకటే చెప్తున్నాము, ఒక నాయకుడి, మహానాయకుడి, వైసీపీకి సంబంధించి ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ నాయకుడు, ఆయన అన్ని రకాలుగా వాడుకుని, అంటే కాంగ్రెస్ తరఫున ఉండే తండ్రిని, ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అన్నీ సంపాదించుకుని, ఈవెన్ ఛానలు, పేపరు, ఒక పదవి, ఒక పార్టీ, కొత్త పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఎలా వాడుకున్నాడో ఇవాళ తండ్రి విగ్రహాన్ని కూడా మరోసారి తన అవసరాలకి తల పగలగొట్టించి వాడుకున్నాడు అనేది ఆ వాస్తవాలు బయటకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు సిగ్గుపడాల్సింది వైసీపీ వాళ్ళు. ఇలా చీప్ రాజకీయాలు చేయకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎన్నికల్లో మనిషితోటి, అంటే టీడీపీని ఎదుర్కోండి, దమ్ముంటే నెగ్గండి. మీరు మంచి పనులు చేస్తే ప్రజలు నెగ్గిస్తారు. లేదు మేము దాంకుంటాము, ప్యాలెస్లో పడుకుంటామంటే మిమ్మల్ని పడుకోబెడతారు అంతే. కానీ ఇది ఇప్పుడు టీడీపీ కూడా మంచి సానుభూతి ప్రజల్లో లభించే అవకాశం ఉంది. ఇప్పుడు సానుభూతి కంటే మనం స్పందించే విధానం ముఖ్యమండి. ఇప్పుడు సానుభూతి ఎక్స్పెక్ట్ చేయక్కర్లా, ప్రజలకు నచ్చితే ఓట్లేస్తారు. ఇప్పుడు మన 7 సీట్లు ఇవ్వాలా కడపలో, అంటే వాళ్ళల్లో ఒక రివోల్ట్ వస్తే డెఫినెట్ గా వాళ్ళు మారుతారు.
కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోమంటున్నాం అంతే. దీన్ని బేస్ చేసుకుని మీరు రాజకీయం చేయకండి, అవసరం లేదు, ప్రజలకు అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ఎలాగా రాజశేఖర రెడ్డి అంటే తెలుగుదేశం వాళ్ళకి గౌరవం ఉంది, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి మంచి స్నేహితులు. అవును. సో వెంటనే ఆ పని చేస్తే దాని వల్ల ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అది కానీ షర్మిల కూడా చాలా డిమాండ్ చేశారు కదా మేడం, ఖచ్చితంగా ఇది ఎవరు ఏంటి చేయాల్సి అదే ఇప్పుడు బయటకు వచ్చిందిగా వైసీపీ వాళ్ళే అని. కాబట్టి ఆవిడ ఎప్పుడు అన్నగారినే తిడుతుంది కాబట్టి ఇప్పుడు మరోసారి అన్నగారికి ఆవిడ మంచిగా తలంటుతుంది అంతే. థ్యాంక్ యూ.